ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అనే అనుపర్వలో భాగంగా కుంతిభోజుని యొక్క భవనానికి దూర్వాస మహర్షి గారు వచ్చి సంవత్సర కాలం వరకు ఉన్నారు. కుంతిభోజుని యొక్క ఆజ్ఞ చేత కుంతీదేవి సంవత్సర కాలం వరకు కూడా ఎంతో కష్టపడి వారిని సేవించినది. వారు వరప్రదానం చేస్తూ కొన్ని మంత్రాలను ఇచ్చారు. ఈ మంత్రాన్ని చెబుతూ ఏ దైవతాన్నైతే నీవు పిలుస్తావో, ఏ దేవతనైతే నీవు పిలుస్తావో ఆ దేవత వచ్చి నీ అధీనంలో ఉంటారని. బాలభావం కాబట్టి ఆవిడ సరిగ్గా ఋతుకాలంలో ఆ మంత్రాన్ని పలుకుతూ సూర్యుడిని ఆహ్వానించింది. సూర్యుడు చెప్పాడు, నా యొక్క ఏవైతే కవచ కుండలాలు చూశావో ఇటువంటి కవచ కుండలాలను ధరించినటువంటి ఒక కుమారుడిని నీకు ఇస్తాను. లేదు, నాకేది కూడా వరంగా వద్దు అని నీవు అంటావేమో. అందుకోసం సూర్యుడు చెబుతూ, సూర్య ఉవాచ ఏతే విబుధా సర్వే పురందర ముఖాదివి త్వయా ప్రలబ్ధం పశ్యంతి స్మయంత ఇవ భావిని. ఓ భామిని, అదుగో చూడు, ఇంద్రాది దేవతలందరూ కూడా పైలోకాల్లో నిలబడి ఉన్నారు. వారందరూ కూడా నన్ను ఎలా చూస్తున్నారో చూడు. ఎందుకంటే ప్రలబ్ధం, త్వయా ప్రలబ్ధం, నీవు నన్ను మోసం చేశావని వారు అనుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక ఎరగా చూపిస్తూ మనం కొన్ని ప్రాణులను అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఆ విధంగా నీవు మంత్రాన్ని నాకు ఎరగా వేసి నన్ను మోసం చేశావో ఏమో అని నా గురించి అనుకుంటూ ఉంటారు కదా. వారు నన్ను చూసి అలా అపహాసం చేస్తారు కదా. పశ్య చైనాన్ సురగణాన్ దివ్యం చక్షుం రిదం హితే పూర్వమేవ మయా దత్తం దృష్టవత్యసి ఏనమాం. సూర్యభగవానుడు చెబుతున్నాడు, నీవు ఏ దివ్య దృష్టి చేత అయితే నన్ను చూశావో, అనగా నా రూపాన్ని చూశావు, నేను ధరించినటువంటి కవచ కుండలాలను కూడా చూశావు. అదే దివ్య దృష్టితోనే పైన చూడు, ఇంద్రాది దేవతలందరూ కూడా నిలబడి ఉన్నారు. అటువంటి దివ్య దృష్టి ఉంది కదా, వారిని చక్కగా చూడు. ఈ విధంగా చెబుతూ అక్కడ జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ తతో పశ్యత్రిదశాన్ రాజపుత్రీ సర్వానేవ స్వేషు ధిష్ణేషు కస్థాన్ ప్రభావంతం భానుమంతం మహాంతం యథాదిత్యం రోచమానాన్ తథైవ. అప్పుడా కుంతిభోజుని యొక్క కుమార్తె అయిన కుంతీదేవి పైన చూసింది. పైన చూస్తే అక్కడ ఉండేటువంటి అనేక దేవతలు, వారందరూ కూడా వారి వారి విమానంలో అలా విరాజులై ఉన్నారు. సూర్య సమానమైనటువంటి తేజస్సుతో వారందరూ కూడా వెలిగిపోయేటువంటి ఇంద్రాది సమస్త దేవతలను కూడా ఆవిడ చూడగలిగింది. చేసింది ఒక సంవత్సర కాలం వరకు మాత్రమే ఆ మహర్షి గారి సేవ. దానితో ఎంత దివ్య దృష్టి అంటే, సామాన్యంగా మనకు ఈ కళ్ళ ఎదురుగా ఉన్నవారిని మనం సరిగ్గా చూడలేం. కానీ దివ్యమైనటువంటి ఇంద్రాది దేవతలని, వారి విమానాలని, వారి అలంకరణలు అన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తుంది ఆవిడ. సాతాన్ దృష్ట్వా వ్రీడమానేవ బాల సూర్యం దేవి వచనం ప్రాహభీత గచ్చత్వం వై గోపతే స్వం విమానం కన్యాభావా దుఃఖ ఏవాపచారః. వారిని అందరూ చూస్తూ ఎంతో ఇంకా ఆవిడ భయపడుతుంది, అలాగే సిగ్గు కూడా పడుతోంది. ఆమె వెంటనే భయపడుతూ సూర్యభగవానుతో ఈ విధంగా చెబుతోంది, ఓ భగవాన్, మీరు దయచేసి మీ విమానాన్ని అధిరోహించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి స్వామి. చిన్నపిల్లను అలాగే ఏదో బాలభావంతో నేను చేసినటువంటి తప్పు, ఇదంతా కూడా నిరర్థకంగా మిమ్మల్ని పిలిచాను, మీకెంతో కష్టం కలిగించాను, దయచేసి నన్ను క్షమించండి. పితా మాతా గురవశ్చైవ ఏన్యే దేహస్యాస్య ప్రభవంతి ప్రదానే నాహం ధర్మం లోపయిష్యామి లోకే స్త్రీణాం వృత్తం పూజ్యతే దేహరక్ష. ఈ కాలంలో వచ్చేటువంటి యువతీ యువకులకి గొప్ప సందేశాత్మకమైనటువంటి మాట ఇది. యువతీ యువకులు వారందరూ కూడా వివాహానంతరం మాత్రమే స్త్రీ సంఘాన్ని పురుష సంఘాన్ని చేయాలి. వివాహాత్ పూర్వం అవన్నీ కూడా చేస్తే అవన్నీ కూడా అధర్మమే. ఎందుకంటే కుంతీదేవి చెబుతోంది,
నాకు ఈ దేహం ఉన్నది, ఈ దేహాన్ని అందించిన వారు నా తల్లిదండ్రులు, అలాగే నా గురువులు, నా పెద్దలు. వారు అనుమోదిస్తే గాని నా దేహాన్ని మరొకరికి నేను సమర్పించుకోలేను. అలా చేయడం అధర్మం కదా స్వామి. నాహం ధర్మం లోపయిష్యామి లోకే. ఈ లోకంలో నేనేదో సేవ చేశాను, ఆ సేవ ద్వారా తమరు వచ్చారని వెంటనే నా శరీరాన్ని నేను మిమ్మల్ని అర్పించుకొని నేను ధర్మలోపం చేయలేను కదా, అది అధర్మం కదా. అందుకోసం అలాగే స్త్రీణాం వృత్తం పూజ్యతే దేహరక్ష. ఒక స్త్రీ అయినా పురుషుడైనా తను యువతి యువకుల సందర్భంలో శీలాన్ని రక్షించుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. శీల రక్షణ అనగా పరస్త్రీ సంఘం కానీ పరపురుష సంఘం కానీ ఇది అకాలంలోను, అందులోనూ కూడా వివాహత్ పూర్వం చేయడం అనేది ఇది సరైనది కాదు కదా. దయచేసి అటువంటి అధర్మం వైపు నన్ను నడపకండి. మయా మంత్రబలం జ్ఞాతుం ఆహూతస్త్వం విభావసో బాల్యాత్ బాలేతి తత్కృత్వా క్షంతుమర్హసి తే మే విభో. ఓ స్వామి, నేను చేసింది అపరాధమే, కానీ బాల్యభావంతోనే అలాగే చాపల్యంతో మాత్రమే ఆ మంత్రం యొక్క బలాన్ని పరీక్షించడం కోసం మిమ్మల్ని నేను ఆహ్వానించాను. నేను చేసినటువంటి అపరాధాన్ని క్షమించి దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ప్రార్థిస్తూ ఉన్నది. అప్పుడు సూర్య ఉవాచ బాలేతి కృత్వానునయం తవాహం దదాని నాన్యానునయం లభేత ఆత్మప్రదానం కురు కుంతి కన్యే శాంతిస్తవైవం హి భవేచ్ఛ భీరు. సూర్యభగవాడు ఈ విధంగా చెబుతున్నాడు, ఓ కుంతి, నీవు చిన్నపిల్లవే, కన్యవే, కానీ అలాగే నీవెంతో సేవ చేశావు. అటువంటి సేవ చేశావు, అలాగే చిన్నపిల్లవి కాబట్టి నేను ఈ విధంగా అనునయంగా మెల్లిగా మాట్లాడుతున్నాను, నీకు మొత్తాన్ని కూడా వివరిస్తున్నాను. మరొకరు ఈ స్థానంలో ఉంటే ఇంత మృదు స్వభావంతో నేను మాట్లాడేవాడిని కాను. కానీ ఇప్పుడైనా నీకు నేను చెబుతున్నాను, ఆ మంత్రాన్ని పలికావు, నన్ను నీవు పిలిచావంటే నిన్ను నీవు నాకు సమర్పించుకో. అలా అయితే మాత్రమే నీకు శాంతి అనేది లభిస్తుంది. నచాపి గంతుం యుక్తం హి మయా మిథ్యాకృతేన వై అసమేత్యత్వయా భీరు మంత్రాహూతేన భావిని. ఓ సుందరాంగి, ఓ కుంతి, నీవు మంత్రజపం ద్వారా నన్ను ఆహ్వానించావు కనుక ఈ దశలో నీ ఆహ్వాన్ని నిరర్థకం చేసుకోవద్దు. నిన్ను సంగమం చేయనదే, నీకు సంతానాన్ని ప్రసాదించినదే నేను ఇక్కడ నుండి వెళ్ళలేను. గమిష్యామినవద్యాంగి లోకే సమవహారయతాం సర్వేషాం విబుధానాం చ వక్తవ్యస్వాం తథాశుభే. అలాగే నీకు ఇప్పుడు సంతానాన్ని ప్రసాదించకుండా వెళ్ళడం అనేది నాకు న్యాయం కాదు. ఎందుకంటే ఆ మంత్ర ప్రభావం యొక్క మంత్రాన్ని మనం అవమానం చేసినట్టే. మంత్రానికి ఒక ప్రభావం ఉంటుంది, ఆ మంత్రానికి ఒక సామర్థ్యం ఉంటుంది, ఆ మంత్రానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని చేకూర్చకుంటే ఆ మంత్రం వ్యర్థమనే సందేశం లోకంలో వెళ్ళిపోతుంది. కాబట్టి అలాగే ఓ చిన్నపిల్లగా నీవు ఉన్నప్పటికీ కూడా నీవు కూడా నవ్వుల పాలైపోతావు, నేను నవ్వుల పాలైపోతాను. అలాగే మన సనాతన ధర్మం, మన మంత్రభాగాలు అన్నీ కూడా వ్యర్థమని అందరూ కూడా అనుకుంటారు. అలాగే దేవతలందరూ కూడా నన్ను చూసి అపహాసం చేస్తారు కదా, ఇది సరైనది కాదు కదా. సాత్వం మయా సమాగచ్చ పుత్రం లప్స్యసి మాదృశం విశిష్టా సర్వలోకేషు భవిష్యసి న సంశయః. అలాగే నీవు నన్ను సంగమిస్తే అత్యంత పరాక్రమవంతుడైన నాలాంటి గొప్ప కుమారుడి పొందుతావు. అంతేకాదు ఈ ప్రపంచంలో నీవు విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందుతావు. ఈ వరాన్ని మనం చివరిదాకా గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు అంటే ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, కుంతి ముగ్గురు కూడా వనవాసానికి వెళ్ళిపోతారు చివరి భాగంలో. అప్పటి వరకు కూడా కుంతీదేవి సామాన్యంగా ఒక చిన్న తప్పును కూడా చేయలేదు. విపద సంతుమే శశ్వత తత్ర తత జగత్పతైని గొప్ప కోరికను కోరుతుంది. స్వామి, నాకు కష్టాలు ఎప్పుడు కూడా వస్తూ ఉండని, ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడు మనం నిన్ను తలుస్తాం కాబట్టి నీ స్మరణకు కారణమైనటువంటి ఆ కష్టాలు వస్తాయంటే ఆ కష్టాన్ని నేను ఆహ్వానిస్తానని చెబుతుంది కదా. అటువంటి విశిష్టమైనటువంటి స్థానం వచ్చినది, విశిష్టమైనటువంటి ధర్మబుద్ధి వచ్చినదంటే దూర్వాస మహర్షి గారి సేవ, అలాగే సూర్యుడు వచ్చి ఇక్కడ చెప్పినటువంటి మాటలే. ఇటువంటి గొప్ప వరాన్ని అందించాడు సూర్యుడు. అనగా లోకంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది గొప్ప కీర్తిని పొందుతావు అని చెబుతూ ఇక్కడికి 306వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 307వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయని ఉవాచ సాతు కన్యా బహువిధం బ్రువంతి మధురం వచః అనునేతుం సహస్రాంశం నశశాక మనస్విని. ఆ కుంతి కుమారి మధురమైనటువంటి ఎన్నో మాటలు చెప్పినది, ఎన్నోసార్లు అనునయిస్తూ పలికినది, తిప్పి పంపడానికి ఎంతగానో ప్రయత్నించినది.
కానీ ఆవిడ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. నశశాక యదా బాల ప్రత్యాఖ్యాతుం తమోనుదం భీతాశాపాత్తతో రాజన్ దధ్యో దీర్ఘమథాంతరం. ఇక కుంతీదేవి తెలిసిపోయింది, సూర్యుడిని నేను అలాగే వెనక్కి పంపలేను అని తెలిసిపోయింది. అలాగే శాపం వలన కూడా భయపడుతుంది. తన వలన ఆ దూర్వాస మహర్షి గారికి శాపం, తన వలనే తన తండ్రి గారికి శాపం, ఇదంతా కూడా ఎంతో భయపడుతున్నది. ఇతపూర్వం దూర్వాస మహర్షి గారికి చెప్పినది, స్వామి మీరు తృప్తి చెంది అలాగే నా తండ్రి గారు కూడా ప్రసన్నులైతే చాలు, నాకే వరం కూడా అవసరం లేదని. కానీ అటువంటి వారికి ఆపదలు వచ్చిందంటే ఆ భయాన్ని తను భయంతో అలా భయపడుతూ, అలాగే అతని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించలేక అయోమయావస్థలో చాలాసేపు అలాగే నిలబడిపోయింది. ఎంతో ఆలోచిస్తూ ఉంది. అనాగసప్పితుశాపో బ్రాహ్మణస్య తథైవ చ మన్నిమిత్తః కథం సస్యాత్ క్రుద్ధాదస్మాత్ విభావసోహో. చూస్తూ ఉండగానే మంత్రాన్ని పలికిన వెంటనే సూర్యభగవానుడు ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన వాడు నాతో సంగమిస్తాను, నాకు సంతానాన్ని ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా నేను తిరస్కరిస్తే నా తండ్రికి అలాగే ఎటువంటి కారణం లేక ఆ బ్రాహ్మణుని కూడా శపిస్తానని కూర్చున్నాడు. అందరి కూడా కీడు కలిగిస్తానంటే నేను దీని గురించి ఆలోచించాలి కదా అని ఆ విషయంలో ఆలోచిస్తూ, బాలైనా పిసతామోహాత్ భృశం పాపకృతాన్యపి నాభ్యాసాదయితవ్యాని తేజాంసి తపాంసి చ. ఎప్పుడు కూడా మనం దేన్ని పరీక్షించాలి, దేన్ని పరీక్షించకూడదు అనే విషయాన్ని కుంతీదేవి చెబుతుంది. యోగ్యుడైనటువంటి బాలుడైనా సరే తీవ్రమైనటువంటి మోహంతో పాపరహితమైనటువంటి తేజస్సుని అలాగే తపస్సుని కూడా దగ్గరికి వెళ్ళకూడదు. అంటే వాటిని పరీక్షించాలి. ఏదైనా పాము ఉంటుంది, ఈ పాము కాటు వేయగలదా లేదా అని ఎవరైనా చేయి పెట్టి పరీక్షిస్తారా? చేయి పెడితే అది ఖచ్చితంగా కూడా కాటు వేస్తుంది కదా. అలాగే అగ్ని ఉంటుంది, ఈ అగ్ని ద్వారా మన చెయ్యి కాలుతుందా లేదా అని దూరం నుండే తెలుసుకోవాలి. కానీ దగ్గరికి వెళ్ళి చేయి పెడితే మన చెయ్యి ఏ విధంగా అయితే కాలుతుందో అదేవిధంగా మంత్రాన్నైనా తపస్సునైనా దేన్నైనా సరే వాటి ప్రభావాన్ని పరీక్షించకూడదు. మహర్షులని అలాగే సజ్జనులని సత్సంగం చేసే సందర్భంలో కూడా పెద్దవారిని మనం ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. పరీక్షించవలసిన వస్తువులు కొన్ని మాత్రమే పరీక్షించి మిగతావన్నీ కూడా పరీక్షించకూడదు. వాటి ప్రభావం పెద్దల మాటల ద్వారా విని మనం వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని కుంతీదేవి చెబుతూ, సాహ మధ్య భృశం భీత గృహీత్వా చ కరే భృశం కథం త్వకార్యం కుర్యాం వై ప్రధానం హ్యాత్మనస్వయం. కానీ నేను కన్యగా ఉన్నాను, నన్ను మరొకరికి కన్యాదానం చేసేటువంటి అధికారం ఉన్నది నా తల్లిదండ్రులకి నా పెద్దలకి మాత్రమే. ఇప్పుడు ఎంతో భయపడుతూ ఇటువంటి సూర్యుని యొక్క పాలైపోతూ ఉన్నాను. ఇప్పుడు నా శరీరం అప్పగించడం అంటే అది చాలా నీచకృత్యం కదా, అలా చేయకూడదు కదా. క్షుల్లకమైనటువంటి కామాసక్తులై అధర్మం చేయడం అనేది పాపం కదా. ఈ విధంగా ఆలోచిస్తున్న సందర్భంలో వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ సా వై శాప పరిత్రస్త బహు చింతయతి హృదా మోహేనాభిపరీతాంగి స్మయమానా పునఃపునః. ఆ కుంతీదేవి శాపానికి భయపడుతూ మనసులో ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంది. అలాగే అంత ఆలోచిస్తూ ఆవిడ శరీరం అంతా కూడా తెలియని మోహం కమ్ముకుపోయింది. మాటి మాటి కూడా విస్మయానికి లోనవుతుంది. అటువంటి సందర్భంలో తం దేవమబ్రవీద్ భీత బంధూనాం రాజసత్తమ విరీడ విఫలయావాచ శాపత్రస్తా విషాంపతే. అంత విస్మయానికి తను గురవుతూ ఆవిడ వైశంపాయన మహర్షి గారు జనమేజయుడికి చెబుతున్నారు, ఓ జనమేజయ, మాటి మాటి కూడా విస్మయానికి లోనవుతూ ఒకవైపు శాపం యొక్క భయం, మరొక ఆ శాపాన్ని తప్పించుకుందామంటే ధర్మ భయం, అనగా తన ధర్మాన్ని కోల్పోవలసి వస్తుంది, తన కన్యత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. అలాగే అటువంటి అపకీర్తి వస్తే తన తండ్రి యొక్క పరిస్థితి ఏమి అని దాన్ని తలుచుకుంటూ ఎంతో భయపడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నది. కుంత్యువాచ పితామే ధ్రియతే దేవ మాతా చాన్యే చ బాంధవాః నతేషు ధ్రియమానేషు విధిలోపో భవేదయం. ఓ సూర్యదేవ, నా తల్లిదండ్రులు ఇతర బంధువులు వారందరూ కూడా బతికే ఉన్నారు. అలా వారు జీవించి ఉండగానే నేను స్వతంత్రించి నా అర్పణ నీకు చేసుకోవడం అనేది అధర్మం కదా, అది సరైనది కాదు కదా. అకస్మాత్తుగా వారు లేని సందర్భంలో నన్ను నేను స్వాత్మార్పణ నీకు చేసుకుంటే అది యుక్తమై ఉండవచ్చు కాక, ఇప్పుడు వారందరూ ఉన్నప్పుడు నేను చేయడం అనేది అధర్మము. ఆ ధర్మహాని అనేది నాకు కలుగుతుంది కదా. త్వయాతు సంగమో దేవ ఇది స్యాద్ విధి వర్జితః మన్నిమిత్తం కులస్యాస్య లోకే కీర్తిర్నశేత్తతః. నీ ద్వారా సంగమం చేయడం అనేది ధర్మబద్ధం కాదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను.
అటువంటి ధర్మబద్ధం కానీ నీతో సంగమం అనేది నా కులానికి మొత్తం కూడా అపకీర్తిని తెచ్చిపెడుతుందంటే ఆ విషయంలో నేను స్వతంత్రంగా ఎలా నిర్ణయం తీసుకోగలను? అథవా ధర్మమేతం త్వం మన్యసే తపతాంబర హృతే ప్రదానాద్ బంధుభ్యః తవ కామం కరోమ్యహం. అలా బంధువులు ఎవరు కూడా నీకు నేను కన్యాదానం చేయకుండా నేను చేయబోయేటువంటి సంగమం అనేది ధర్మబద్ధమే అని భావిస్తే నేను మీ కోరికని ఖచ్చితంగా కూడా తీరుస్తాను. అనగా నన్ను ఎవరో ఒకరు నీకు అప్పజెప్పాలి. అలా ఎవరు అప్పజెప్పలేరు. ఎందుకంటే నేను ఇంకా కన్యగా ఉన్నాను, నేను వివాహం చేసుకోలేను. నీవు దేవతవి, నేను సామాన్య మనిషిని. అటువంటి నీకు నాకు సంగమం అనేది కుదరదు. నన్ను నీకు అప్పగించేవారు మరొకరు లేరు. కాబట్టి నేను చేసేటువంటి కర్మం అనేది ధర్మబద్ధమా కాదా అని తను సూర్యునే ప్రతిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ఆత్మప్రదానం దుర్ధర్షం తవ కృత్వా సతీత్వహం త్వయి ధర్మో యశశ్చైవ కీర్తిరాయుశ్చ దేహినాం. ఓ మహానుభావ, నీవు ఎదురులేని వాడివి. ఒక విషయం చెప్పండి, నన్ను నీకు అర్పించుకున్న తర్వాత నేను పతివ్రతగా ఉండగలనా? ఎందుకంటే ఒకసారి కన్యత్వాన్ని కోల్పోయిన తర్వాత మరొకరికి నా కన్యాదానం చేయడం అనేది సబబేనా? అలాగే దేహాన్ని పొందినటువంటి సామాన్య మానవులందరూ కూడా ధర్మాన్ని అలాగే భయాన్ని తద్వారా సదాచరణని చెప్పేవారే మీరు. అలాగే వారికి ఆయుష్ను కూడా మీరు అందిస్తుంటారు. అటువంటి మీరు నాకిప్పుడు న్యాయం చెప్పండి. అంటే మీ కోరిక తీరుస్తాను అంటే అది అధర్మం అవుతుంది. మీ కోరిక తీర్చనంటే మీరు నన్ను శపిస్తారు. ఈ సందర్భంలో నేనేం చేయాలో తమరే సెలవు ఇవ్వగరు అని ఆవిడ ప్రశ్నించిన సందర్భంలో సూర్యుడు సమాధానమిస్తూ సూర్య ఉవాచ నతే పితా నతే మాత గురవో వా శుచిస్మితే ప్రభవంతి వరారోహే భద్రం తే శృణుమే వచః. ఓ కుమారి, నీ తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు ఎవరైనా సరే నన్ను నీ నుండి అడ్డుకోలేరు. నా మాట విను. నేనేదైతే కర్మ చేస్తానో దాని ద్వారా నీకు శ్రేయస్సే కలుగుతుంది. నీకు శ్రేయస్కరమైనటువంటి కర్మలను మాత్రమే నేను చేస్తాను. సర్వాన్ కామయతే యస్మాత్ కమేర్ధాతోశ్చ భావిని తస్మాత్ కన్యేహ శుశ్రోణి స్వతంత్ర వరవర్ణిని. వాస్తవంగా నిన్ను కన్య అని పిలుస్తారు. కన్యని ఎందుకు పిలుస్తారో తెలుసా? కమ్ అనే ఒక ధాతువు నుండి నిష్పత్తి అయ్యేటటువంటి పదం కన్య అనేది. ఎందుకంటే తన స్వయంవరంలో వచ్చినటువంటి వారిలో తనకు ఇష్టమైనటువంటి వరించేటువంటి హక్కు నీకుంటుంది. అంటే కమ్ అంటే ఎవరిని అర్థం. ఎవరిని అంటే వచ్చినటువంటి అనేక పురుషులు ఉంటారు. ఆ పురుషులలో తన మనస్సుకు నచ్చిన వాడిని ఎన్నుకునేటువంటి స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి నిన్ను కన్య అని పిలుస్తారు. అటువంటి సందర్భంలో నీకు నేను నచ్చానా లేదా? కాబట్టి నీవు నన్ను ఎన్నుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎటువంటి ధర్మహాని లేదు. నా ధర్మశ్చరిత కశ్చిత త్వయా భవతి భావిని అధర్మం కుతయేవాహం వరేయం లోకకామ్యయా. నేనే స్వయంగా ధర్మాన్ని బోధించేవాడిని లోకానికి. అటువంటి నేను నీకు ఎప్పుడైనా అధర్మం చేయమని చెప్పగలనా? అందుకోసం నన్ను సంగమిస్తే అధర్మం చేసినట్లు కాదు. అలాగే నీవు సామాన్యుల్లాగా ఆలోచించవద్దు. నేను సామాన్యుడిని కాదు. ప్రాకృతులైనటువంటి జనులు ఏ విధంగా అయితే కామబద్ధులైపోతారో అటువంటి కామబద్ధత అనేది నాకు లేదు. స్వయంగా సూర్యుడు చెప్పేటువంటి ఈ మాటలు మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సూర్యుడు పైలోకాల నుండి కిందికి వచ్చాడు. ఈవిడ యొక్క సౌందర్యాన్ని చూసి మోహించాడు అని మనం అనుకుంటూ ఉంటామేమో. కానీ అది కాదు కారణం ఇక్కడ. అదంతా కూడా దైవ నిర్ణయం. తర్వాత మనం ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుందాం. సూర్యుడు చెబుతున్నాడు, అటువంటి కామవాసనకు బద్ధత అనేది నాకు లేదు. నేను కామవర్జితుడిని. నేనెట్లా ధర్మం చేస్తానమ్మాయి? అనావృత స్త్రియ సర్వాః నరాశ్చ వరవర్ణిని స్వభావయేష లోకానాం వికారోన్య ఇతి స్మృతః. నా పరంగా మాత్రం స్త్రీ కానీ పురుషుని కానీ ఎటువంటి ఆవరణాలు కూడా లేవు. ఆవరణాలు లేనట్టుగానే నేను వారిని చూసేటువంటి సామర్థ్యం ఉన్నది నాకు. కానీ నేను కేవలం సాక్షిని మాత్రమే. ఎటువంటి ఆవరణాలు లేకుండా, అనగా వారిని ఏ సందర్భంలో చూసినా కూడా ఎటువంటి వికారం అనేది నాకుండదు. దివ్యమైనటువంటి భోగాన్ని భోగించే దేవతలకు సామాన్య మనుషుల యొక్క సౌందర్యం అనేది అవసరమా? అటువంటి వికారాలకు లోను కావడం అనేది ప్రాకృతుల యొక్క, అనగా సామాన్య మనుష్యుల యొక్క స్వభావం. మేమందరూ కూడా దైవాంశ సంభూతలం, సాక్షాత్తుగా దేవతలమే. మాకు అటువంటి వికారాలు అనేవి ఉండవు. సామయా సహ సంగమ్య పునః కన్యా భవిష్యసి పుత్రశ్చతే మహాబాహు భవిష్యతి మహాయశాః.
చివరి విషయాన్ని చెప్పేశాడు సూర్యుడు. అంటే ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఆ కుంతిదేవి ఒప్పుకుంది. అతను చెప్పాడు, నీవు నాతో సంగమించిన మాత్రాన నీ కన్యత్వాన్ని కోల్పోతా నీవు అనుకుంటున్నావేమో. అలా కోల్పోకుండా నీ కన్యత్వానికి భంగం చేయకుండా నేను నీకు మహాబలవంతుడైన కీర్తిమంతుడైనటువంటి కుమారుడిని, నీవు ఏ కుమారుడైతే కోరుకుంటున్నావో, నా రూపాన్ని చూశావో అటువంటి రూపం కలిగినటువంటి సుందరుడైన కుమారుడు నీకు అందిస్తాను, ప్రసాదిస్తాను అని సూర్యుడు చెప్పిన తర్వాత కుంతిదేవి ఇప్పుడు మాట్లాడుతున్నది. కుంత్యువాచ యది పుత్రో మమ భవేత్ త్వత్త సర్వతమోనుత కుండలీ కవచీశూరో మహాబాహుర్మహాబలః. ఆ సందర్భంలో కూడా కుంతిదేవికి ధర్మబద్ధత అనేది పోలేదు. ఆవిడ ఇంతకుముందే చెప్పింది కదా, ధర్మమే అన్నిటికన్నా నాకు ప్రధానమనేది. అందుకోసం ఆవిడ చెబుతుంది, ఓ తమోహారక, ఓ సూర్యదేవ, నీ వల్ల నాకు పుత్రుడు కలిగేటే వాస్తవమే, అదే నిర్ణయం అయిపోతే సరే, చక్కటి కవచకుండలాలతో శోభితుడైన అలాగే శూరుడు వీరుడు కీర్తిమంతుడై ఉండేటువంటి కుమారుడిని తమరు నాకు అనుగ్రహించండి అని ప్రార్థించిన తర్వాత సూర్యుడు చెబుతూ, సూర్యువాచ భవిష్యతి మహాబాహు కుండలీ దివ్యవర్మభృత ఉభయం చామృతమయం తస్య భద్రే భవిష్యతి. సూర్యుడు చెబుతున్నాడు, ఓ కుంతి, నీకు పుట్టబోయేటువంటి కుమారుడు దివ్యమైనటువంటి అమృతం ద్వారా వచ్చినటువంటి కవచకుండలాలు కలిగి ఉంటాడు, వాటిని సహజంగా ధరించి ఉంటాడు. అంటే అతను ఎంత సహజత అంటే వాటికి చిన్న బాలకుడుగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఏ విధంగా అయితే కర్ణుడు పెరుగుతూ ఉన్నాడో అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. అంత సహజంగా అవన్నీ కూడా రెండు అమర్చబడి ఉన్నాయి అతని శరీరానికి. అప్పుడు కుంతిదేవి చెబుతూ, కుంత్యువాచ యద్యేతదమృతాదస్తి కుండలే వర్మచోత్తమం మమ పుత్రస్యం వై త్వం మత్త ఉత్పాదయిష్యసి అస్తు మే సంగమో దేవ యథోక్తం భగవన్స్త్వయా త్వద్వీర్య రూపసత్వౌజాః ధర్మయుక్తో భవేత్ సచ. చివరిగా చక్కటి మాటలను మాట్లాడుతుంది కుంతిదేవి. నీ వల్ల కలగబోయేటువంటి కుమారుడికి అమృతోద్భవమైన సహజ కవచ కుండలాలు కలిగి ఉంటే నాకింక వేరే అవసరం లేదు. అటువంటి సందర్భంలో మీరు అలా చెప్పేదైతే మీ ద్వారా సంగమం అనేది నాకు అనివార్యమే, దానికి నేను ఆమోదాన్ని సూచిస్తాను. ఎందుకంటే నా కన్యత్వాన్ని కూడా విచ్ఛేదం రాకూడదు. అలాగే తమరు నేను ప్రార్థిస్తున్నాను, ఇతపూర్వం నేను చెప్పిన విధంగా నా కుమారుడు మహాపరాక్రమవంతుడై ఉండాలి, చక్కటి రూపాన్ని పొంది ఉండాలి, బలవంతుడు, యశస్వి, చివరికి ధర్మబుద్ధిని కూడా కలిగి ఉండాలి అని ప్రార్థించినది. సూర్యుడు చెబుతప్పుడు, సూర్యువాచ ఆదిత్య కుండలే రాజ్ఞి దత్తే మే మత్త కాశిని తేస్య దాస్యామి వై భీరు వర్మ చైవేదముత్తమం. ఓ రాకుమారి, ఓ కుంతీదేవి, అదితిదేవి మా తల్లి. ఈ అదితిదేవి యొక్క కర్ణకుండలాల గురించి అనేక గ్రంథాల్లో చెప్పారు. ఆవిడ ఇచ్చినటువంటి దివ్య కవచ కుండలాలే నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు ఆ కుండలాలు అలాగే అమృతంతో పుట్టినటువంటి దివ్య కవచాన్ని కూడా నేను ఆ కుమారుడికి ప్రసాదిస్తాను అని చెప్పిన తర్వాత కుంతీదేవి పలుకుతూ, కుంత్యువాచ పరమం భగవన్నేవం సంగమిష్యే త్వయా సహ యది పుత్రో భవేదేవం యథా వదసి గోపతే. ఓ మహాకిరణాలకు పొందినటువంటి ఓ సూర్యదేవ, మీరు చెప్పినటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి కుమారుడు నాకు పుడతాడుంటే నేను తప్పక మీతో సంగమిస్తాను. అది నా మహద్భాగ్యంగా నేను భావిస్తాను. ఇందులో ఎటువంటి కామవాంఛ అనేది ఇద్దరికీ లేదు, సూర్యునికి లేదు, కుంతీదేవికి లేదు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పం. ఆ సంకల్పానుగుణంగానే వీరిద్దరు కూడా ఈ విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. తర్వాత జరిగేటువంటి కథను మనం తదుపరి ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda, Hari Govinda.
ఓం